అసలు దేవుడు ఏం కోరుకున్నాడో ఒక విషయం మనం ఆలోచిద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వాక్య భాగము. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వాక్య భాగం. కాబట్టి ఇశ్రాయేలు అంటే దేవుని పిల్లలని సంబోధిస్తూ ఉన్నాడు. మనము ఈరోజు ఇశ్రాయేలీలు అనే పదాన్ని మన వైపు తిప్పుకొని ఆ ఉపదేశాన్ని మనతో మాట్లాడుతూ ఉండగా మనం ఆలకిద్దాం. దేవుడు మనతో ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు, నీ దేవుడైన నువ్వు ఆరాధించి నువ్వు సేవిస్తున్న నీ దేవుడైన యెహోవాకు భయపడాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు జాగ్రత్తగా గమనించండి. ఒకటి, ఆయన అంటున్నాడు, నువ్వు సేవిస్తున్న దేవుడు, నీకు రక్షణ ఇచ్చిన దేవుడు, నిన్ను నీతిమంతుడిగా మార్చిన దేవుడికి నువ్వు భయపడాలి. ఎవరికి భయపడుతున్నావు? ప్రభు అంటాడు, ఈ శరీరాన్ని పాడు చేసే మనుషులకి భయపడద్దు. ఎవరికి భయపడమన్నాడు ఒకసారి చదవండి. ఈ రోజంట ఈ శరీరాన్ని బాధ పెట్టే మనుషులకు భయపడుతున్నావు, ఈ శరీరాన్ని బాధ పెట్టే రోగానికి భయపడుతున్నావు, ఈ శరీరానికి బాధ పెట్టే అనేక విషయాలు భయపడిపోతున్నావు. కానీ దేవుడు దేనికి భయపడాలో చాలా స్పష్టంగా తెలియజేశాడు. దేనికంటే ఒకసారి రిఫరెన్స్ చెప్పండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యము. 10:28 మత్తయి సువార్త. ఆత్మను చంపనేరక, నా వైపు చూడాలి. ఎవరికి భయపడాలి? భయపడాలి కదా. ఏదో ఒక భయం అనేది ఈరోజు మంచి నీతిమంతులుగా పరిశుద్ధులుగా మనం నిలబడుతుంది. కానీ నువ్వు దేనికి భయపడుతున్నావు గుర్తుపెట్టుకో. ఒక మంచి స్థితిలో నువ్వు ఉండాలి అంటే, రేపు నీ పిల్లలైనా నీవైనా మంచి స్థితిలో ఉండాలంటే ఒక దేవుని భయం నీలో ఉండాలి. కానీ మరొక భయాలు మనలో ఉన్నాయి, దేవుని భయం అయితే లేదు అన్నట్లుగా దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. చదువుదాం. ఆత్మను చంపనేరక, ఆత్మను సంపనేరక, దేహమునే చంపువానికి, ఈ దేహమునే చంపేవారికి, దేహమునే బాధ పెట్టేవారికి భయపడకుడి, భయపడవద్దు. కానీ ఆత్మను దేహమును కూడా, ఈ దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి, నరకములో నశింపచేసే వ్యక్తి ఒకడున్నాడు. ఆయనే మన సేవించే దేవుడు. ఆయనకి మిక్కిలి నీవు భయపడు. దేనికి భయపడుతున్నావు? శరీరాన్ని బాధ పెట్టే రోగానికి భయపడుతున్నావు. శరీరాన్ని ఒకవేళ హేళన చేసి అవమానపరిచే మనుషులకు భయపడుతున్నావు. సమాజంలో మనని చులకన చేస్తారనే భయం, మన మీద నిందారోపణ చేసే పరిస్థితుల మీద భయం. ఆయన అంటున్నాడు, ఈ శరీరానికి బాధ కలిగించిన, ఈ శరీరాన్ని హింసించిన, ఈ శరీరానికి తెగులు వచ్చే ఏటికి నువ్వు భయపడవద్దు. భయపడవలసింది ఒకటే, నీ ఆత్మని, నీ శరీరాన్ని అగ్నిలోనికి తీసుకొని వెళ్ళిపోయే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు నువ్వు భయపడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు నువ్వు భయపడు, ఆయనకు నువ్వు సాగిలపడు. ఏముందండి దేవుని భయం? ఏ భయంతో మనం జీవిస్తున్నాం? ఈ లోకంలో నువ్వు మనుగడ కొనసాగిస్తున్నావే, దేనికి నీ భయం? అసలు మీరు పరిశీలించండి. మనందరం పరిశీలిస్తే ఈరోజు దేనికి భయపడుతున్నామో నీకు అర్థమవుతుంది. అందుకే ప్రభు అంటాడు, ఇదిగో మనుషులు వారు భయపడే వారికి మీరు భయపడవద్దు. లోకం భయపడుతుంది కదా, వాటికి మీరు భయపడవద్దు. ఈరోజు ఏదో తెగులు వచ్చేస్తుంది, ఏదో ఆకాశం నుంచి ఒక అద్భుతం జరిగింది అనుకుంటే నువ్వు భయపడద్దు. అక్కడ అంటాడు దేవుడు, వారు భయపడు దానికి మీరు భయపడవద్దు. దానివల్ల దిగులు పడవద్దు. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసమే దిగులు పడండి. అప్పుడు ఆయన మీకు ఒక పరిశుద్ధమైన స్థలముగా మీకుంటాడు. హల్లెలూయా. ఆయనకి భయపడండి.